హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. కొంచెం నాకు ఈ వీక్లో వర్క్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మీకు వీడియోస్ లేట్ అయినాయి నాన్న. సో చూడండి, మనము ఈ రోజు నుండి మనము వీడియోస్ రెగ్యులర్గా కంటిన్యూ చేస్తాను. ఓకేనా పిల్లలు? సో ఈరోజు చూడండి, లిజన్ అండ్ అండర్స్టాండ్లో లిజన్ టు సమ్ ఫ్రేజెస్ అండ్ పాయింట్ అవుట్ ద అడ్జెక్టివ్స్ డిస్క్రైబింగ్ వర్డ్స్. అంటే మీకు కింద కొన్ని ఫ్రేజెస్ ఇవ్వటం జరిగిందానా, అందులో మీరు ఏం చేయాలి అంటే యాడ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయాలి. యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి నాన్న? క్వాలిటీ. ఇప్పుడు రాము ఈజ్ గుడ్ బాయ్. రాము ఎలాంటి వాడినన్నా? మంచివాడు. సో గుడ్ అనేది ఏమవుతుందన్నా? యాడ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ద బ్యూటిఫుల్ హౌస్. నెక్స్ట్, ద బిగ్ సిటీ, ద టాల్ బిల్డింగ్, మై ఫేవరెట్ ఫ్రూట్, ఏ నాటీ చైల్డ్, ద యాంగ్రీ డాగ్, ఏ మ్యాన్ ప్రౌడ్ ఆఫ్ హిస్ చిల్డ్రన్, మ్యాన్ ఆఫ్ గ్రేట్ విజ్డమ్, ద హెవీ బాక్స్, ఏ వండర్ఫుల్ సైట్. సో హౌస్ ఎలాంటి హౌస్ నానా? బ్యూటిఫుల్ హౌస్. సిటీ ఎలాంటి సిటీ? పెద్ద సిటీ, బిగ్. బిల్డింగ్ ఎలాంటి బిల్డింగ్? టాల్ బిల్డింగ్. ఫ్రూట్ ఎటువంటి ఫ్రూట్? ఇష్టమైన ఫ్రూట్, ఫేవరెట్. చైల్డ్ చైల్డ్ ఎలాంటి వాళ్ళు? నాటీ అంటే అల్లరి చేసేవాళ్ళు. నెక్స్ట్, డాగ్ డాగ్ ఎలాంటిది? కోపంగా ఉంటుంది, యాంగ్రీ. ఏ మ్యాన్ ఎలా ఉన్నారు? మ్యాన్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. సో ప్రౌడ్నెస్. మ్యాన్ ఆఫ్ గ్రేట్ విజ్డమ్, విజ్డమ్ ధైర్యము. సో విజ్డమ్. ద హెవీ బాక్స్, బాక్స్ ఎలా ఉంది? చాలా బరువుగా ఉంది, హెవీ. నెక్స్ట్, ఏ వండర్ఫుల్ సైట్, సైట్ ఎలా ఉంది? వండర్ఫుల్, చాలా బాగుంది. సో ఇందులో అడ్జెక్టివ్స్ ఏంటన్నా? ఆల్రెడీ మనం అడ్జెక్టివ్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. సో మీరు ఏం చేయాలి అంటే ఇందులో అడ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయండి అన్న. ఫస్ట్ 5 నేను చెప్తాను, రిమైనింగ్ 5కి మీరు ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్, సెకండ్ వన్ యాంగ్రీ, థర్డ్ వన్ బిగ్, ఫోర్త్ వన్ ప్రౌడ్, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ టాల్. ఇవి అడ్జెక్టివ్స్ నాన్న. సో రిమైనింగ్ 5 మీరు ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్, వర్డ్ పవర్ చూడనా. రీడ్ దీస్ వర్డ్స్ అలౌడ్ అండ్ ప్రాక్టీస్. లౌడ్గా అంటే గట్టిగా చదివి ప్రాక్టీస్ చేయమన్నాడు. డిజాస్టర్, DISASTER, డిజాస్టర్. ప్రిన్స్లీ, PRINCELY, ప్రిన్స్లీ. కమాండర్, COMMANDER, కమాండర్. shrine, SHRINE. absolutely, ABSOLUTELY, absolutely. Himalayas, HIMALAYAS, Himalayas. Mudslide, MUDSLIDE, mudslide. Loosening, LOOSENING, loosening. సో చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. డిజాస్టర్, DISASTER, డిజాస్టర్. ప్రిన్స్లీ, PRINCELY, ప్రిన్స్లీ. కమాండర్, COMMANDER, కమాండర్. shrine, SHRINE, shrine. absolutely, ABSOLUTELY. Himalayas, HIMALAYS, Himalayas. Mudslide, MUDSLIDE, mudslide. Loosening, LOOSENING. సో నెక్స్ట్ చూడన్నా, మెటీరియల్ ఓపెన్ చేసుకోండి. కాన్వర్జేషన్ స్కిల్స్ మీరు ఏమీ చదవాల్సిన అవసరం లేదన్నా, జస్ట్ మెటీరియల్ ఫిల్ చేస్తే సరిపోతుంది ఇది. సో రైట్ ఫ్యూ లైన్స్ అబౌట్ ఎనీ గ్రేట్ పర్సనాలిటీ హూ హ్యాడ్ స్పెండ్ హిజ్ ఆర్ హెర్ లైఫ్ ఫర్ సర్వింగ్ అదర్స్. హెల్పింగ్ అదర్స్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ కోసం వాళ్ళ జీవితాన్ని అంకితం ఇచ్చేశారు, వేరే వాళ్ళకి సహాయం చేయటం కోసం. అలాంటి వాళ్ళ గురించి రాయమన్నాడు. కైలాష్ సత్యర్థి, కైలాష్ సత్యర్థి, హీ వాన్ నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్. అంటే ఏంటి? కైలాష్ సత్యర్థి అనే ఆయన పీస్, శాంతియుతంగా ఉండటంలో తనకి ఏమొచ్చిందంట? నోబెల్ ప్రైజ్ రావటం జరిగిందంట. నో బడీ నో హిమ్, ఎవరికి కూడా ఆయన ఎవరో కూడా తెలీదు ఈ రోజు వరకు కూడా.
హీ వాజ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆయన ఎవరినైనా ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంట. హీ డిసైడెడ్ హిజ్ లైఫ్ హీ డెడికేటెడ్ హిజ్ లైఫ్ టు చైల్డ్ రైట్స్. అంటే ఏంటి, బాల హక్కులు, అంటే పిల్లలకి న్యాయం జరగాలి అని చెప్పి పిల్లల కోసం ఆయన జీవితాన్ని అంకితం ఇచ్చారు. ఎట్ 60 years he was become the గ్లోబల్ వాయిస్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఆయన 60 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏం చేశారు, చైల్డ్ రైట్స్కి గాను గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా విద్యార్థులకి న్యాయం జరగాలి, పిల్లలకి న్యాయం జరగాలి అని చెప్పి ఆ చైల్డ్ రైట్స్లో పిల్లల కోసం ఏం చేశారు, తన జీవితాన్ని అంకితం ఇచ్చేశారు. తన జీవితం అంతా కూడా పిల్లల కోసం పోరాడటమే జరిగింది. సో ఈ కాన్వర్జేషన్ కిల్ని మీ మెటీరియల్లో ఫిల్ చేసి వర్డ్ పవర్ని అదేవిధంగా యాడ్జెక్టివ్స్ని 1-2 సార్లు రీకాల్ చేసుకుంటారు అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పిల్లలు. థ్యాంక్ యూ.